హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీషోలో అయితే కొద్దిగా షాపింగ్ అయితే చేశాను అనమాట. కొన్ని ప్రొడక్ట్స్ అంటే మా వారికి అండ్ మా పాపకి అనమాట. సో ఇప్పుడైతే ఇంకా వినాయక చవితి ఆఫర్స్ అట్లాగైతే నడుస్తున్నాయి కదా. అంటే ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఏదైనా మంచిగా ఏదైనా ఒక బ్రాండ్ కానీ వచ్చినట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే చూపించిద్ది మనం ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి అన్నట్టు. సో నాకు ఎప్పటి నుంచో అయితే కిచెన్ వాల్ పేపర్ ఒకటి అండ్ ఇంకా మాది ఆగస్ట్ 31 ఇట్లాగ వెడ్డింగ్ యానివర్సరీ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే మా వారి కోసం అయితే ఒక కుర్తా అనేది నాకు చూడంగా అంటే షర్ట్లు అవన్నీ నచ్చినాయి కానీ మా వారికి కుర్తాస్ బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో మా వారికి ఇంకా నా సారీకి మ్యాచ్ అయిన రంగు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా సీ గ్రీన్ కలర్ అనమాట. ఇంకా మీ ముందే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి. అండ్ ఇంకా ఫెస్టివల్ కూడా వస్తుంది కదా వినాయక చవితి. అయితే ఒకవేళ వినాయక చవితి ముందుగా వస్తే వినాయక చవితికి అయితే ఆయన చేసుకుంటారు అనుకున్నాను. కానీ ఆఫ్టర్ వినాయక చవితి తర్వాత 29, 30 అట్లా వచ్చిందనమాట. సో ఇంకా 1 డే ముందైతే ఇట్లా వచ్చింది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. కుర్తాస్ ఏంటంటే లేడీస్కి కూడా టాప్స్ లాగా ఉంటాయి. అండ్ ఇంకా జెంట్స్కి అయితే ఇంకా ఓకే కుర్తా అనమాట. మనం ఇంకా ఏదైనా వేసేసుకోవడానికి బాగుంటుంది కదా. ఎందుకో నాకు సీ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి అయితే మా వారికి కూడా అట్లాగైతే తీసుకున్నాను. మ్యాచింగ్ లాగా ఉంటుందని చెప్పేసి. ఇంక దీని సైజ్ వచ్చేసి XXL. దీనికి పాకెట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. క్లాత్లో అసలు ఎట్లాంటి చేంజెస్ అయితే లేదనమాట. నేను చూసినప్పుడు నాకు ఎట్లా ఉందో యాజ్ టీజ్ కలరు క్లాత్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చిందనమాట. సో అందుకని చూడగానే అయితే ఇంకా మీతో షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది. ఇప్పుడైతే ఇంకా మా వారి కుర్తా అయితే చూపించాను కదండి. ఇంకా ఇది వచ్చేసి అయితే పాపవన్నమాట. ఫ్రాక్స్ ప్యూర్ కాటను. అసలు చూపించినప్పుడేమో అక్కడ అంటే 6 ఉన్నాయన్నమాట. అందులో ఏవో 3 కలర్స్ మనకనమాట వస్తాయి. నేను అసలు కలర్స్ కూడా చూస్ చేసుకోలేదు. మా పాప సైజు బట్టి అయితే నేను అట్లాగైతే చూసుకున్నాను. అమ్మాయికి మీడియం సైజ్ అయితే సరిపోతుందిలే, వెయిట్ కొద్దిగా తక్కువ కదా అని చెప్పేసి అయితే నేను మీడియమే బుక్ చేసుకున్నాను. కలర్స్ అనేది నేను యాజ్ టీజ్గా ఇవే కావాలని అయితే అనుకోలేదన్నమాట. ఎందుకో చూడగానే బాగా అనిపించింది. కాటన్ అయితే చాలు. మా వైపు అయితే ఎండలు ఎక్కువ కదా, ఈ నైట్ ఇలాగైనా ఉండిద్ది. ఒకవేళ మార్నింగ్ టైం తను వెళ్ళేది ప్లే స్కూల్ కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది డే అంతా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, చాలా ప్యూర్ కాటన్ అనమాట. సో నేను ఇంకా కలర్స్ అనేది నేనైతే చూస్ చేసుకోలేదు. ఇంకా వాడిచ్చిన కలర్సే. ఒకటి వచ్చేసి సీ గ్రీన్ కలరు, ఇంక ఇది వచ్చేసి వంగపండు కలర్ అంటారు కదా. సో ఆ కలర్ అనమాట. ఇందులో విశేషం ఏంటంటే హ్యాండ్స్ కూడా వచ్చున్నాయి. కొన్ని ఫ్రాక్స్కి అయితే హ్యాండ్స్ అనేవి ఉండవు. నేను చూసినప్పుడే హ్యాండ్స్ కూడా ఉన్నాయి. అయితే కలర్స్ అనేది నేను చూస్ చేసుకోలేదు కదా. నేను ఎటువంటి కలర్స్ పంపిస్తారేమో, రెడ్ గ్రీను అట్లాగని అనుకున్నాను. కానీ వచ్చినంత వరకు తెలియలేదు ఇంత బాగా వస్తాయని చెప్పేసి. క్లాత్ కూడా బాగుంది అండ్ హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట. సో ఓకే పర్వాలేదు, నేను తీసుకున్న క్వాలిటీకి ఓకే, నేను తీసుకున్న రేటుకి అయితే ఇప్పుడు చాలా బాగున్నాయని అనిపించింది. ఇదైతే నాకు ఇంకా పిచ్చిగా నచ్చిందనమాట. కలరు లైట్ కనకాంబరం కలర్ అనమాట. సో ఇంకా పాపకి కొద్దిగా అంటే కలర్ కూడా బాగా కనిపించింది అనమాట మా పాపకి చూడడానికి. ఈ అన్ని దీంతో పోల్చుకుంటే ఈ కలర్ ఇంకా పిల్లకి బ్రైట్గా కనిపిస్తుందని అనిపించింది అనమాట. సో చూసారా, ఫ్రాక్స్ చాలా బాగున్నాయి కదండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా అయితే ఇట్లాంటి డైలీ వేర్ ఫ్రాక్స్ అనేది బుక్ చేసుకోండి. తక్కువలోనే వస్తాయి. ఈ 3 మనం షాప్కి వెళ్ళి మాట్లాడాలంటే ఖచ్చితంగా అయితే మనము ఒక 600, 700 చెప్పలేము. ఒకటి వచ్చేసి 300 అట్లా చెప్తారు. కానీ ఇట్లా తక్కువలో మీషోలో దొరకడం అనేది చాలా అసలు ఇంపాసిబుల్ అనమాట. తక్కువ కాస్ట్లో మంచిగా రావడం అనేది. ఇంక ఇది వచ్చేసి అయితే ఫైనల్గా అనమాట కిచెన్ వాల్ పేపరు. ఇంకా ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇల్లు రెనోవేషన్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కిచెన్స్కి ఇట్లాగ వాల్ పేపర్ యూస్ చేస్తున్నారండి. ఎవరు పెద్దగా అయితే టైల్స్ అనేది వాడట్లేదు. అండ్ మా కిచెన్కి ఏంటంటే అప్పట్లో ఉంది కాబట్టి ఇంకా మంచిగా పెయింట్ అనేది అంతా వేసి ఉంది. కానీ ఈ మధ్య వంటల వల్ల కాస్త గలీజ్గా ఉందని చెప్పేసి అయితే ఇట్లాగా వాల్ పేపర్ అనేది బుక్ చేసుకున్నాను. అంటే చూడడానికి బాగుంటుంది కదా. అండ్ మనకి ఇది ఇంచుమించు ఒక 1.5 year మినిమం 2 years మనం వాడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. మంచిగా ఏది పడినా కూడా వెంటనే క్లాత్ తీసుకొని తుడుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు చూడడానికి ఎట్లా ఉంది, సేమ్ కిచెన్ లాగే ఉంది కదండి. దీన్ని అయితే ఇంక అంటించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనేది. ఫైనల్గా నేనైతే మీషోలో చేసిన షాపింగ్ అయితే ఇదండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. టోటల్గా నాకు ఈ 3 వచ్చేసి అయితే 700 దగ్గరలో అయితే పడిందనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.